అక్కడ మొదలుకొని ఈ భారతదేశానికి అక్కడ ఉన్నటువంటి దేశానికి లేకపోతే ఇస్రాయేల్ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి సంబంధం కాదు. అప్పుడెప్పుడో దావీదు సమయం నుంచి కూడా నెమళ్ళు, కోతులు, అలాగే మిరియాలు ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేవి. సో మంచి దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నవే. రాజ్యములు వేరైనా కానీ మనమంతా ఒకటిగానే ఉన్నాం. భారతదేశం ఆ రోజుల్లో ఇక్కడి వరకు ఇప్పుడున్నటువంటిదే కాదు. జావా, థాయిలాండ్, అలాగే మలేషియా, సింగపూర్, అటుపైకి ముందుకెళ్తే మ్యాన్మార్, ఇటు వెళితే ఆఫ్ఘనిస్తాన్, పైన కశ్మీర్ పైన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇరాన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా భారతదేశంలో భాగమే. ఎస్తేరు గ్రంథం రాయబడినప్పుడు భారతదేశం వరకు కూడా ఎస్తేరు యొక్క హస్బెండ్ రాజు భారతదేశం పైన రాజే ఆ రోజుల్లో. సో ఇదంతా కూడా మనం ఏర్పరచుకున్నటువంటి హద్దులు. ఇది భారతదేశం, ఇది వేరే దేశం.